నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ లో 369 టెక్నిక్ గురించి మనం వింటూ ఉంటాం. అసలు ఏంటి టెక్నిక్, దీని గురించి మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. చాలా విషయాలు చెప్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. మాకు 369 టెక్నిక్ అనేది కూడా జనరల్ గా వింటూ ఉంటాం. అసలు ఏంటి టెక్నిక్? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. చూడండి, 369 టెక్ ఒక మ్యాజిక్ నెంబర్ అండి. సో ఎవరైతే 369 ఫార్ములను ఉపయోగిస్తారో, టెక్నిక్ ఉపయోగిస్తారో, వాళ్ళ సంకల్పాలు ఫాస్ట్గా నెరవేరుతాయండి. సో ఇలా చూసినట్టు మీరు అనొచ్చు 3కి ఏంటి ఓకే ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ అంటే హిందూ సాంప్రదాయం చూస్తుంటే ఎన్ని ముళ్ళు అంటారు? 3 ముళ్ళు అంటారు. అంటే ఒక బంధం దృఢపడాలంటే 3. ఓకే, మనం 3 సార్లు ఏదైనా విషయం చదివితే ఎక్కువసార్లు గుర్తుంటుంది. సో ఇదే విధంగా 3ని డబుల్ చేస్తే 3, 6, మళ్ళీ 6 3 చేస్తే 9, 369 9 అనేది ఎస్. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకోటి చూసినట్లయితే గరిష్టమైన సంఖ్య ఏంటంటే 9 అండి. 9 తర్వాత మళ్ళీ 0 వస్తుంది. సో ఇక్కడ 110 అంటే 0 ఉంటుంది. సో ఇక్కడ గరిష్టంగా తీసుకుంటే 9. సో ఏదైనా సరే 369 టెక్నిక్ ఎట్లా అప్లై చేయాలంటే మన సంకల్పాల కోసం ఫస్ట్ ముందు డిసైడ్ అవ్వాలని, అంటే ఏదైతే అర్జెన్సీ అండ్ ఇంపార్టెంట్ ఉన్న మనకి ఏంటి అంటే ఉంటే ఫస్ట్ పర్ మంత్ సపోజ్ ఇన్కమ్ తీసుకుందాం. మన ఎకనామికల్ తీసుకుంటే పర్ మంత్ ఇన్కమ్ సపోజ్ 50,000 పర్ మంత్ వస్తుంది, లేదా 1 lakh పర్ మంత్ వస్తే ఈ 369 టెక్నిక్ ఉపయోగించుకొని డబల్ ట్రిపుల్ కూడా చేసుకోవచ్చు అండి. ఎట్లా అంటే ఫస్ట్ మనం ఏంటంటే అఫర్మేషన్ రాసుకుంటాం. ఇట్లా ఫస్ట్ ఎప్పుడు రాసుకున్నాం అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 3 times, బిఫోర్ లంచ్ 6 times, బిఫోర్ డిన్నర్ 9 times. అంటే ఏదైనా ఒక అఫర్మేషన్ తీసుకుని అఫర్మేషన్ 3 times మనం రాయాలండి. ఎట్లా రాయాలంటే ఆల్రెడీ అయినట్టుగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ 3 times రాయాలి. ఎలా అంటే సపోజ్ మనకి ఇప్పుడు 50,000 పర్ మంత్ వచ్చింది, నాకు 1,01,00,000 రూపీస్ పర్ మంత్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు 3 times రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే ఎక్కడ ఇల్లు కావాలనుకుంటున్నారు? ఓకే, మేము 3 BHKనా 4 BHKనా? సపోజ్ 2 BHK తీసుకుందాం. నాకు 2 BHK 3 BHK ఇల్లు ఇంత 50 lakh లేదా 60 lakh రూపీస్ ఈ ఏరియాలో కలిగి ఉన్నందుకు, సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఒక జాబ్ కావాలి, జాబ్లో ఒక పొజిషన్ కూడా కావాలి. అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్ పొజిషన్కి వెళ్ళడానికి ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, ఎప్పటి నుంచో ప్రమోషన్ అనేది రావడం లేదు. సో అతను ఏమని రాసుకోవచ్చు అంటే నేను మేనేజర్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 3 times, బిఫోర్ లంచ్ 6 times, బిఫోర్ డిన్నర్ కనుక 9 times చేస్తే ఏమవుతాయంటే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అని. అంటే మీరు అనొచ్చు ఎందుకు ఇది కాలేదు కాకముందే అయినందుకు అని ఎందుకు రాయమంటారంటే ఇక్కడ ఏంటంటే హరిత గారు, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. మనం ఎప్పుడైతే రాస్తూ ఉంటామో మన ఆలోచన విధానం ఎటు వెళ్తుంది? అక్కడికి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఆలోచన విధానం అక్కడికి వెళ్ళిందో మన యాక్షన్ స్టెప్స్ కూడా నెక్స్ట్ ఫాలో అవుతుంటాయి. దానికి తగ్గట్టుగా మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కొంతమంది అంటారు సార్ ఎలా వస్తాయి సార్ 50,000 పర్ మంత్ వచ్చిన వ్యక్తికి 1 lakh పర్ మంత్ మామూలుగా వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం పేపర్ పై రాసినప్పుడు ఏమవుతుందంటే హరిత గారు క్లారిటీ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే క్లారిటీ అనేది పెరుగుతుందో అప్పుడు దానికి సంబంధించిన అవకాశాలు మనం వెతుకుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంటే కేవలం పేపర్ మీద రాయగానే అవకాశాలు వెతుకుతూ ఉంటామా? అది ఎవరికైనా అది అనుకూలంగా ఉంటుందా? ఎవరికైనా సక్సెస్ అవుతారా దానివల్ల? ఎస్ అండి, డెఫినెట్లీ. మీరు అనొచ్చు ఎందుకు దీనికి వెనక శాస్త్రీయత ఏంటి, సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటే ఉందండి. ఎప్పుడైతే మనం పేపర్ పైన రాసినప్పుడు ఏమవుతుందంటే మైండ్ సెర్చ్ చేస్తూ ఉంటుందండి. సో ఇప్పుడు మన ఇక్కడ రూమ్లో కూడా రెడ్ కలర్ ఐటమ్ చాలా ఉన్నాయి, బట్ మనకేంటి అలాంటి ఆలోచన లేదు కాబట్టి మనం చూడము. ఎప్పుడైతే ఆల్రెడీ మనం సెర్చ్ చేయడం మొదలుపెట్టామో కనబడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ 50,000 నుంచి 1 lakh పర్ మంత్ అనగానే మనకేమనిపిస్తుంది? ఆటోమేటిక్గా చెయ్యాలి, రావాలి, లోపల నుంచి ఒక ఇన్నర్ మోటివేషన్ వస్తుంది. చూడండి హరిత గారు, 2 types ఆఫ్ మోటివేషన్స్ ఉంటాయండి. ఒకటి అవుటర్ మోటివేషన్, రెండోది ఇన్నర్ మోటివేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే ఇన్నర్ మోటివేషన్ తీసుకొస్తుందంటే లోపల నుంచి మీకు మోటివేషన్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, ఎగ్ ఉందండి, ఎగ్ నుంచి ఎగ్ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేయబడింది హరిత గారు. ఏమవుతుంది? ఎగ్ డ్యామేజ్ అయిపోతుంది, పగిలిపోతుంది. అదే ఇంటర్నల్ ఫోర్స్తో వస్తే లోపల నుంచి ఒక కోడిపిల్ల బయటకు వస్తుందండి. అంటే చూడండి, జననం జరిగేది ఎప్పుడు నుంచి కోడి వచ్చేది బయటికి. అంటే చూడండి, ఇంటర్నల్ ఫోర్స్ అనేది వలన బర్త్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ లైక్ దట్ అండి, ఇన్నర్ మోటివేషన్ కనుక వస్తే ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఈ 369 టెక్నిక్ కానీ చాలా ఉన్నాయి టెక్నిక్స్, బట్ ఈరోజు మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం 369 అనే మెథడ్ని తీసుకురావడం జరిగింది. బట్ ఎవరైనా చూడండి, రాసినంత మాత్రాన వర్కౌట్ అయ్యిద్దని కొంతమంది అంటారు. మరి రాస్తూ ఆలోచనలు పంపించాలంటూ యూనివర్స్కు సిగ్నల్స్ మనం పంపిస్తున్నాం. ఆల్రెడీ అయినందుకు
విశ్వానికి హృదయపూర్వక అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలా? Yes, ఇప్పుడు thank- జనరల్ గా మీ పేరే విశ్వం విజయ్ కదా, సో అసలు విశ్వంతో ఎలా కనెక్ట్ అయ్యేది, విశ్వం అనేది ఎలా చూస్తారు లా ఆఫ్ Yes. అట్రాక్షన్ లో? థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని నడిపించినప్పుడు కంటికి కనిపించని శక్తి ఏదైతే ఉందో అక్కడ అదే విశ్వం అండి. మరి కొంతమంది సుప్రీం గాడ్ అంటారు, కొంతమంది వారికి తోచిన విధంగా పిలుస్తూ ఉంటారు. బట్ మన సబ్జెక్ట్లో ఏంటంటే విశ్వం అండి. చూస్తే ఒక్కొక్క రిలీజన్ ఒక్కొక్క గాడ్ ఉంటాడండి హరిత గారు. బట్ ఒకటి ఉందండి, ఏంటంటే నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో కొలుస్తారో వారికి ఆయా రూపాలను వారికి దర్శనమిచ్చి వారి కోరికలు నేను తీరుస్తానని సాయి చరిత్రలో ఉంది, గీతలోనూ ఉంది. అంటే ఇక్కడ చూడండి హరిత గారు, ఒక్కొక్క రిలీజన్ ఒక్కొక్క గాడ్ ఉంటారు. మన సబ్జెక్ట్లో యూనివర్స్ అంటే ఏంటి అంటే అంతరాత్మ రూపంలో ఉన్న పరమాత్మ మనం తీసుకోవచ్చు, ఒక ఎనర్జీగా తీసుకోవచ్చు. మరి ఎనర్జీ కనబడుతుంది అండి. ఇప్పుడు చూడండి, ఇదంతా నడుస్తుందంటే కరెంటుతోనే నడుస్తుంటుంది. మరి కరెంట్ కనబడుతుందండి హరిత గారు చెప్పండి? కనపడదు, కానీ ఉంటుంది. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా అంతే అండి. యూనివర్సల్ పవర్ ఉంటుంది, మన కంటికి కనబడదు, బట్ ఫీల్ అవ్వగలుగుతాం. సేమ్ లైక్ దట్ మీరు అన్నారు ఎట్లా కనెక్ట్ అవుతాం ఫాస్ట్గా అంటే మౌనం అండి. ఏ మౌనం అంటే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మౌనాలు ఉంటాయి. ఒకటి బాహ్య మౌనము, రెండు అంతర్మౌనం. ఎప్పుడైతే మనం అంతర్మౌనం పాటించడం మొదలు పెడుతుంటామో ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది సార్ నాకు రిజల్ట్స్ రావట్లేదు, 6 నెలల నుంచి చేస్తున్నాను, సంవత్సరం నుంచి ఇదే 369 టెక్నిక్ ఫాలో అవుతున్నాను, బట్ రిజల్ట్స్ రావట్లేదు అంటే వారికి చేస్తున్నారు కానీ పర్ఫెక్ట్ గురువు అని ఉండాలి. అంటే చూడండి, రైట్ గురు, రైట్ ప్రాక్టీస్ ఉంటే రైట్ రిజల్ట్స్ వస్తాయి. వారు గురువు లేకుండా కేవలం టీవీలో చూసి ప్రాక్టీస్ చేశారనుకోండి హరిత గారు, అవి రిజల్ట్స్ రావు. గురుముఖంగా ఎప్పుడైతే సాధన చేస్తారో రిజల్ట్స్ వస్తాయి. దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ వీక్ ఉంటుందండి. అంటే ఎందుకు ఇట్లా అంటే అవగాహన, ఫస్ట్ థింగ్ ఇస్ అవగాహన అనేది రావాలి. ఈ ఫ్రీ వెబినార్కి అటెండ్ అయిన తర్వాత 6 days ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే, ఫ్రీ డెమోకి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం అంటే ఇవ్వడం జరిగింది. వ్యూయర్స్ ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటూ క్లాస్కు వారు అటెండ్ అవ్వచ్చండి. హరిత గారు మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము, ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాళ్ళు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని 369 టెక్నిక్ ఫాలో అయ్యి సక్సెస్ సాధించాలంటే మీ క్లాసెస్ వింటే అది ఎలా చేయాలి, ఆ టెక్నిక్ ఎలా ఫాలో అవ్వాలి, దాన్ని ఏం చేస్తే సక్సెస్ అవుతుంది అనేది మీరు క్లియర్గా చెప్తారు, అంతేనా? క్లియర్గా చెప్పండి. 1 month క్లాస్ ఉంటుంది కదా? 6 days అండి. డెమో క్లాస్ తర్వాత ఇదివరకు 1 month ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ 6 days గా తీసుకున్నాము. 6 days లో వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా వాళ్ళు నా ముందే ఉంటారు కాబట్టి అదే సమయంలో మార్నింగ్ అవర్స్ ఉంటాయండి 6:30 ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్, డెమో క్లాస్ వచ్చి ఈవినింగ్ 7 PM ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ అయితే 6 days ఉన్నాయో అవి మార్నింగే ఉంటాయి. మార్నింగ్ నా ముందే చేస్తుంటారు. ఎప్పుడైతే నా ముందు చేస్తుంటారో వాళ్ళకి ఏమవుతాయంటే ఒక ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ ఆరా విస్తరిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సామూహికంగా చేయడం అనేది ఉంటుంది. అందరూ సేమ్ మైండ్ సెట్ అండ్ గ్రోతింగ్ మైండ్ సెట్, అంటే ఎదగాలి అనే ఆలోచన గల వాళ్ళే ఉంటారు ఆ టైంలో. సో అలాంటి సమయంలో వారు ఏదైతే అఫర్మేషన్ చేస్తుంటారో అవి రియాలిటీకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయండి హరిత గారు. అంటే ఎవరైనా సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. సో అది ఎలా ఫాలో అవ్వాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనేది మీ క్లాసెస్ వింటే సరిపోతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా వినొచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. చూసారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యమని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.